అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా సోదరిమణులారా, దువా గురించి చిన్న విషయం చెప్తామని వచ్చాను. వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దువా అంటే భక్తులు తమ యొక్క అవసరాలను అక్కరలను వేడుకోవడాన్ని దువా అంటారు. అక్కర గలవాడు మానవుడు, అక్కరలను తీర్చువాడు దేవుడు సుబ్హానహువతాల. సో మనం ఈ అవసరాలు దువా ఎవరికి చేస్తాం? అల్లాహ్‌తాలాకు చేస్తాము. అల్లాహ్‌తాలాతో ఏమని దువా చేస్తాము? మన గురించి మనమే చేసుకుంటాము. ప్రతిరోజు ఏమని చేస్తాము? ఆపదల నుండి తొలగించమని, కష్టాల నుండి తొలగించమని, బాధల నుండి తొలగించమని, ఇబ్బందుల నుండి, దురదృష్టం నుండి, శత్రువుల నుండి రక్షణ పొందుటకై దువా చేస్తూ ఉంటుంటాము. ఇంకా సంపాదన గురించి చేస్తాం, ఫస్ట్ సంతానం గురించి చేస్తాము, ఆరోగ్యం గురించి చేస్తాము, ఇహలోకం గురించి పూర్తిగా దువా చేస్తూ ఉంటాము. అస్తమానం మనం ఇహలోకం గురించి మాత్రమే దువా చేస్తాము. సో ఎప్పుడైనా మనం మన పూర్వీకుల గురించి దువా చేసామా అండి? మన పూర్వీకులు, మన నాని నాన్న, మన దాదా దాది, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, వాళ్ళ తాత ముత్తాతలు, మన పూర్వీకుల గురించి ఎప్పుడైనా మనం ఒకసారైనా దువా చేసామా? దువా చేయలేదు, చేయము. ఎక్కువగా ఏం చేస్తాము? బక్రీద్ పండుగకు పెద్దల పండుగ అనేది అదొకటి చేస్తాము, ఫాతిహా లాంటివి చేస్తాము, కానీ దువా అయితే ఎప్పుడు చేయము. ఆ పెద్దల పండుగ ఫాతిహా ఇవ్వడం అనేది ఇస్లాంలో పూర్తిగా హరాం, అది నిషిద్ధం, అది చేయకూడదు, అది తప్పు. మనకు మన పూర్వీకుల మీద ప్రేమ ఉంటే వాళ్ళకు దువా చేసి పంపాలి, దువా పంపాలి వాళ్ళ కోసం. మన దువా వాళ్ళకు చాలా అంటే చాలా అవసరమైనది. మన దువా కోసం వాళ్ళు చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. మన దువా వాళ్ళకు ఎంతో ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం దువా మాత్రమే వాళ్ళ కోసం చేయాలి. ఈ పెద్దల పండుగ లాంటివి ఇస్లాంలో హరాం, అవి ఎప్పుడు చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు మనం మన పూర్వీకుల కోసం దువా ఎప్పుడు చేయలేదు కదా, ఒకసారి మీరు చేసి చూడండి. మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు: నీళ్ళల్లో మునిగిపోతున్న వ్యక్తి రక్షించు వారిని ఎలా పిలుస్తారు? నీళ్ళల్లో మునిగిపోతున్న వ్యక్తి కాపాడండి కాపాడండి అంటూ ఎలా పిలుస్తారు? ఎవరైనా వచ్చి కాపాడితే బాగుంటుంది, కాపాడండి కాపాడండి ఎంత ఆవేదనతో పిలుస్తారు, ఎంత భయంతో ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఎలా పిలుస్తుంటారు నీళ్ళల్లో మునిగిపోయే వ్యక్తులు. అలాగా మన పూర్వీకులు మన దువా కోసం అలా వేచి చూస్తారన్నట్టు అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు తెలిపారు. ప్రాణాలు పోయే వ్యక్తులు ఎవరైనా వచ్చి నన్ను కాపాడితే బాగుండు, ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తే బాగుండు, బ్రతకాలనే ఆవేదనతో తపనతో కాపాడండి ఎంత గట్టిగా ఎంత ఆవేశంతో పిలుస్తారో అంతే ఆవేశంతో మన పూర్వీకులు మన కోసం మనం పంపే దువాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో మన పూర్వీకులకు మన దువా అనేది చాలా అవసరం అన్నమాట. మన దువాలు ఎప్పటికైనా ఒకసారైనా, కనీసం వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా మనం వాళ్ళకి దువా పంపుతూ ఉండాలి. మృతి నుండి సమాధిలో ఆపదలో ఉండువాడు తన తండ్రి నుండి లేదా తన తల్లి నుండి లేదా తన సహోదరు నుండి లేదా తన స్నేహితుడి నుండి దువా వస్తుందని వేచి చూస్తారు. అతనికి ఆ యొక్క దువా లభించినప్పుడు అది అతనికి ఇహలోకము కంటే సమస్తము కంటే ఎక్కువ ప్రియమైనదిగా ఉంటుంది. మన యొక్క దువా ఇహలోకం కన్నా సమస్తం కన్నా వాళ్ళకు చాలా ప్రియమైనదంట. మనం పంపే దువా భూనివాసుల దీవెనల వల్ల సమాధులలో ఉండు వారికి దేవుడు పర్వతం వంటి పుణ్యమిస్తాడు. మనం పంపిన దువా భగవంతుడు అల్లాహ్‌తాలా మృతి చెందిన వారికి మంచి పర్వతం వంటి పుణ్యం ఇస్తాడంట. మనం దువా పంపడం వల్ల మృతుల కొరకు దేవుడు దువా చేయుట సజీవులుగానున్న వారి తరపున మృతులకు బహుమానము అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. మనం సజీవులుగా ఉన్న మన పూర్వీకుల కొరకు దువా పంపినట్లయితే అది వారికి అతిపెద్ద బహుమానం అంట. ఆ బహుమానం వల్ల వాళ్లకు స్వర్గంలో పదవి పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సోదరులారా సోదరిమణులారా దువా పంపే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని
ఓకేనా ఫ్రెండ్స్. భక్తులు చనిపోయిన తర్వాత వారి యొక్క సంతానము అల్లాహ్తో దువా చేసిన వారికి పుణ్యం లభించుటే గాక స్వర్గ పదవులలో ఉన్నత స్థానం లభించునని ఒక హదీస్ గ్రంథంలో ఉన్నది. మనం పంపే యొక్క దువా అనేది వాళ్ళకు పుణ్యం కాకుండా ఉన్నతమైన స్థానంలో ఉంచుతుందంట. స్వర్గమందు దేవుడు పుణ్యాత్ముడైన భక్తుని పదవి ఇస్తాడట. స్వర్గమందు దేవుడు పుణ్యాత్ములకు మంచి పదవి ఇస్తాడట స్వర్గంలో. అప్పుడు ఆ భక్తుడు అంటాడట, ఓ నా ప్రభువా, నాకు ఈ పదవి ఎట్లు లభించినది అని అడుగుతాడట అల్లాహ్తాలను. అప్పుడు అల్లాహ్తాలా ఇలా అంటాడు, నీ కుమారుడు నీ కొరకు వేడుకున్న క్షమాపణను బట్టి నీకిది లభించినది అని దేవుడు సెలవిచ్చునని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. మనం పంపే దువా వల్ల వాళ్ళ యొక్క స్వర్గ పదవి పెరుగుతుంది. వాళ్ళు స్వర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. సమాజ శిక్షల నుంచి కాపాడబడతారు, రక్షించబడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని తక్కువ అయినా కూడా పంపండి దువాలు. మన పూర్వీకులకు, తాత ముత్తాతలకు పంపుతూ ఉండండి. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తమ తమ సంతానానికి మంచి విద్యా బుద్ధులు ఒసంగి ఇస్లాం మత విద్యను అభ్యసించాలి. అలా చేసినట్లయితే వారు మన పిల్లలు కూడా మన కొరకు దువా చేస్తూ ఉంటారు. మనం కూడా సమాజ శిక్షల నుండి, బాధల నుండి, నరక శిక్షల నుండి ఎంతో కొంత రక్షించబడతాము. మనకు నరక శిక్ష చాలా అంటే చాలా ఘోరమైనదండి. దాన్ని ఎవరం తట్టుకోలేము. ఎండలో గంటసేపు ఉంటేనే మస్తు తట్టుకోలేము. అసలు ఎండ ఘోరంగా కొడుతుంది ఈరోజు అంటాం. ఎప్పుడైనా వంట చేస్తేనే కొంచెం కాలితేనే మస్తు కాలిపోయిందని అమ్మో అయ్యో అంటాము. అందుకని మనం నరకం చాలా కఠినమైనది, అది చెడ్డ నివాసము. అది మనం ఎవ్వరం వద్దు. దాని నుండి అందరం రక్షించాలని, అందరం సంతోషంగా ఉండాలి. నరకం నుండి రక్షించుకోవడానికి దువాలు చాలా ఉన్నాయి హదీస్ గ్రంథాల్లో, ఖురాన్ గ్రంథాల్లో. అందరూ దువాలు నేర్చుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు.